అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో 2 నిమిషాల్లో ఎగ్తో చాలా సులభంగా మనం ఈ రెసిపీ తయారు చేసుకొని హ్యాపీగా కడుపు నిండా భోంచేయచ్చండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. సైడ్ డిష్గా అంటే పప్పు, రసం, పచ్చళ్ళు, పప్పు అలా తయారు చేసుకొని దీని పక్కన పెట్టుకుని సైడ్ డిష్గా తినొచ్చు. లేదా డైరెక్ట్గా వేడి అన్నంలో అలాగే కలుపుకొని తినొచ్చు. తర్వాత చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ సులభంగా తయారు చేసుకునే ఎగ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి ముందుగా 4 పగలగొట్టిన గుడ్లు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మనం వంట చేసేటప్పుడు కూడా పెనుములోకి డైరెక్ట్గా కూడా కొట్టి వేసేసుకోవచ్చు. 4 గుడ్లకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు మనం ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, మిరియాల పొడి అండి. వేసుకునేటప్పుడు ఎంతెంతో చూపిస్తాను. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ఒక పెనం పెట్టేసి స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాము. నాలుగు గుడ్లకు గాను ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసేసి ఉల్లిపాయ ముక్కలు పోపు గింజలు వేగిన తర్వాత వేసేసుకున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి అది కూడా ఇందులో వేసుకొని వీటిని మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగకూడదు. ఒక 1/2 నిమిషం మనం కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే చాలు. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత దీన్నంతా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు ఉల్లిపాయలు బాగా కలిసిపోయిన తర్వాత మనం పగలగొట్టుకున్నాం కదా 4 గుడ్లు ఈ టైంలో వేసేసుకోవాలి. మంట తగ్గించేసి దీన్నంతా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ అన్నంలోకి అయితే డైరెక్ట్గా కలుపుకునేదానికైతే చిన్నగా దీన్ని మనం బీట్ చేసుకుంటూ కలపాలి. అదే సైడ్ డిష్గా తినాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు ఉండేటట్టు దీన్ని మనం కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు మొత్తం దీన్ని పొరుట్లాగా తయారు చేసుకోవాలి. అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తినడానికైతే ఈ ఎగ్ని చిన్నగా బీట్ చేసుకుంటూ కలపాలి. అదే మనం సైడ్ డిష్గా కానీ తినాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు వచ్చేటట్లు ఈ విధంగా మనం ఎగ్గును కలుపుకోవాలి. తర్వాత ఈ టైంలో మనం 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా చాలా తక్కువ కారం పొడి వేసుకోవాలి. తర్వాత స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని దీన్నంతా మళ్ళీ మనం కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చివరిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ చక్కగా సరిపోయిందండి, ఇంక వేయాల్సిన అవసరం లేదు. అంతే అండి. ఇలా ఈజీగా మనం 2 నిమిషాల్లో ఎగ్ పొరుటుని తయారు చేసుకొని వేడి అన్నంలో ఇలాగే కలుపుకొని తినొచ్చు. లేదంటే పప్పు, రసం, పచ్చళ్ళు అలా తయారు చేసుకొని దీని పక్కన నంజుకుంటూ తినొచ్చు. చపాతీ పూరీలకు కూడా
దీన్ని పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని తయారు చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా 2 నిమిషాల్లో తయారు చేసుకొని చాలా ఈజీగా టేస్టీగా తినేయచ్చండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన అన్నంలో కానీ సైడ్ డిష్గా కానీ చపాతీ పూరిలోకి కానీ ఎంజాయ్ చేసేయండి. సూపర్గా ఉంటుంది. ఓకే అండి, మా ఈ ఎగ్ పొరుటు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.